సమర్పణ జీవితం అనేది మనకు ఏ రీతిగా మేలునిస్తుంది, ఏ రీతిగా మనల్ని నడిపిస్తుంది, ఎందుకు సమర్పణ కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి అనే దానిపైన మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ రోజుల్లో చాలామంది మనమందరం కూడా ఏమంటాం? మీరు దేవుడు ప్రేమిస్తున్నామని అడిగితే ఏం చెప్తామండి? ప్రేమిస్తున్నామని చెప్తాం. ప్రార్థన చేస్తున్నారా అంటే చేస్తున్నామని అంటాం. ఆరాధనకు చేస్తున్నారా, ఆరాధనకు వస్తున్నారా అంటే చేస్తున్నాము, వస్తున్నామని అంటాం. కానీ దేవుడు నన్ను అడుగుతున్నది, అది ఏ హృదయంతో చేస్తున్నావు? సమర్పణ హృదయం కలిగి ఉండి చేస్తున్నావా? ఒకవేళ సమర్పణ హృదయం లేనట్లయితే కనుక మరి చదవబడిన వాక్యంలో చూసినట్లయితే అది ఎందుకైనా పనికి వస్తుందా అండి? లేదు. కాబట్టి దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఆశిస్తున్నది కేవలం నోటి ఆరాధనే కాదు, నోటి స్థుతినే కాదు, లేక మనం చెప్తూ ఉంటాం కదా, ఈవిడంటే నాకు ఎంత ఇష్టమో అని చెప్తూ ఉంటాం, లేక ఈయనంటే నాకు ఎంత ఇష్టమో అని చెప్తూ ఉంటాం. అంతే ఇష్టమైన మనిషిని ఎవరైనా చిన్న పితూరి చెప్తే ఇలా అన్నదా కదా, అప్పటి వరకు చూపించిన ప్రేమ మొత్తం ఆవిరైపోతుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే మనం ప్రేమించే విధానం, మనం చూపించే ఆప్యాయత సమర్పణ లేని ఉంటుంది. మరి ఈ లోక మనుషుల ఎడలే మనము ఆ విధమైన సమర్పణ లేకపోతే మనల్ని వారు లెక్క చేయని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం కదా. మరి అట్లాంటి నిన్ను గర్భస్థ పిండముగా ఉండిన దగ్గర నుంచి నేను ఎరిగిన వాడే, నీకు జన్మనిచ్చిన వాడే, నీకు ఒక రూపునిచ్చిన వాడే, నిన్ను పెంచిన వాడే, నిన్ను పోషించిన వాడే, నిన్ను నడిపిస్తున్న వాడే, నిన్ను దీవించి రక్షించి కాపాడుతున్న వాడు మరి ఏం కోరుకుంటాడు మన దగ్గర నుంచి? సమర్పణ ఉండాలా వద్దంటారా? ఉండాలి కదా. మరి ఆ సమర్పణ జీవితం కనుక మనము కనుక లేకపోతే ఆ దేవుని ఎడల, లేక ఇందాక అనుకున్నాం కదా, ప్రార్థిస్తున్నామంటే అందరూ ప్రార్థిస్తున్నాం అన్నారు కదా, పూజిస్తున్నారంటే అందరూ పూజిస్తున్నాం అన్నారు. అదే రీతిగా మరి ఆరాధనకు వస్తున్నారంటే అందరూ వస్తున్నారు. కానీ సమర్పణ లేనివైతే కనుక ఇవన్నీ కూడా ఏదో అంటారు కదా, దేంట్లోనో పోసిన పన్నీరు అంటారు. అమ్మ ఎందుకైనా పనికి వస్తుందో అది, ఆఖరికి అంట్లు తోమడం కూడా పనికి రాదు. తోమిన దగ్గర నుంచి అంట్లన్నీ ఆ పన్నీరు వాసన వస్తాయి, అందులో వండుకుంటే తినలేము కదా. కాబట్టి జీవితాలు పరిమళ వాసన కలిగిన వారు ఉండాలి అంటే సమర్పణ జీవితం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే సమర్పణ అనేది మన జీవితంలో లోపిస్తుందో ఆ పరిమళం అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందండి? బూడిదలోకి వెళ్ళిపోతుంది. ఆఖరికి అంటుకు కూడా పనికిరాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను అడుగుతున్నది కూడా, నీ జీవితం పూర్తిగా నాదేనా అని అడుగుతూ ఉన్నారు. నీ జీవితం పూర్తిగా నాదేనా అని అడుగుతున్నారు. ఎందుకంటే సమర్పణ ఉంటేనే ఆ ప్రశ్నకు మనము సమాధానం చెప్పగలం. సమర్పణ లేని జీవితం మనము ఎంత జీవించినా అది ఎందుకు పనికి ఉంటుందని చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, అసలు సమర్పణ అంటే ఏంటో చూద్దాం. సమర్పణ అంటే ఒకసారి లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. లూకాసు మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపకోరి తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన సిలువను ఎత్తుకుని. నీకు ఏ బాధ్యత అయితే దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నారు, బాధ్యత ఇచ్చాడు అని అనలేదండి, నేను అనుగ్రహించి ఉన్నాడు. అనుగ్రహం అంటే ఏమిటండి?
అదొక వరం. వరం దేవుడు నేను ఎన్నుకొని నీకు ఇచ్చినటువంటి ఒక ధాన్యత. మరి దానిలో ఏం చేయాలిగా? మన చిత్తాన్ని విడిచిపెట్టి ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చవలసిన వారమే. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మన దైనందిన జీవితంలో ఆయన చిత్తం ఆయన ఎరుగులుగాక, ఆయన చిత్తం ఆయన దగ్గర ఉండుగాక, ఆయన చిత్తం ఆయన చేయలుగాక, నా పని నేనే చేసుకుంటూ వెళ్తాను. కానీ దేవుడు అడుగుతున్నది ఇది సమర్పణ జీవితంలో ఏంటంటే ఆయన చిత్తాన్ని ఎరిగి మనము నడవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఆయన చిత్తం ఏమిటో మనం తెలుసుకుని ఆయన చిత్తాన్ని మనము అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ప్రతిదినము కూడా ఆయనను ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించే సమయంలో ఎన్నో రకాలుగా ఆయనకే అనేక శోధాలు వచ్చినాయి కదా. మనకి రావా? వస్తాయి. కానీ ఆయన వెంబడించేటప్పుడు సమర్పణ కలిగి ఉంటే కనుక ఆ శోధనలన్నిటినీ జయించి మరి ఆ దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనను మనము వెంబడించుతాం. కాబట్టి ప్రియ దేవుని సంఘం, మనం దేవునికి కొంత సమయాన్ని కనుక మనం సమర్పించగలిగితే కనుక మరి ఆ కొంత సమయం ఇవ్వడం సమర్పణ ఒకటే కాదు, కానీ మన జీవితానికి సజీవ యాగముగా ఏంటంటే ఇప్పుడు పాడాం కదా ఒకసారి, సజీవ యాగముగా శరీరమును సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మన క్రియలను సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మన మార్గాలను సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మన నోరుని సమర్పించుకోవాలి. ఎప్పుడైతే ఇవి సమర్పణ చేసుకోగలుగుతామో ఆ సమర్పణ జీవితానికి మనం అలవాటు పడడం. సాధారణంగా మనకు ఇంతకుముందు మీకు ఎంతమందికి గుర్తుందో, ఎంతమంది విన్నారో తెలియలేదు, కానీ పెన్సిల్ అని ఒకే ఇంజక్షన్ ఒకటి ఉండేది. ఎంతమందికి తెలుసమ్మా? అందరికీ తెలుసా? కొంతమందికి తెలియదు. తెలుసా? దేవునికి స్తోత్రం. మరి ఆ పెన్సిల్ అనేది అప్పటికి చేసేవారు కాదు, కానీ అది చేస్తే ఏ రోగం ఉన్నా కూడా తగ్గిపోద్ది. అది ఇంజక్షన్ ఎక్కించిన తర్వాత అది మన శరీరానికి పడితే రోగం నయమవుతుంది. పడకపోతే కొత్త రోగం కాదండి, అక్కడితో మోసుకెళ్ళిపోవడమే నలుగురు వచ్చి. పెన్సిల్ రియాక్షన్. మరి దేవుడి యొక్క కనుక మన సమర్పణ జీవితం లేకపోతే కనుక ఏమవుతుంది అంటే ఆయన మన దగ్గరికి వస్తూ ఉన్నాడు, మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు, మనం నడిపించడానికి వస్తూ ఉన్నాడు. వాటినన్నిటినీ కాక లోకాన్ని కనుక మనలో ఇంజెక్ట్ చేసుకుంటే ఏమవుతాము? జీవోత్సవంలాగా అయిపోతాం. బ్రతికున్నా కూడా చచ్చినట్టే. సమర్పణ లేని జీవితము ఆయన కోరుకోవటం లేదు. సమర్పణ కలిగిన జీవితాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు సమర్పణ జీవితం లేదండి. ఆయన ఏమంటున్నారు ఒకసారి చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చదవండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమైతే నన్ను నా యుద్ధ నుంచి తొలగించుతాను. లేకపోతే కనుక ఇదే చిత్తం అయితే కనుక నా దగ్గరే ఆ అపవాదాన్ని నేనే అని యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన తండ్రి దేవుని యొక్క మరి ఆయన మొరపెట్టుచున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారే తండ్రి అయిన దేవుని ఎడల సమర్పణ జీవితం కలిగి ఉంటే
ఆయన ద్వారా తండ్రిని చూడవలసిన మనము సమర్పణ జీవితం కలిగి ఉండాలా వద్దా అండి? ఉండాలి కదా. మరి సమర్పణ జీవితం కలిగి ఉండాలి. గెస్టిమని తోటలో యేసు ప్రభు వారు తీవ్రమైన వేదనలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశారు? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. మనం కూడా ఈ గెస్టిమని అనే ఈ లోకములో ఉన్నప్పుడు అనేక రీతిలుగా శోధింపబడతాం. అనేక రీతిలుగా మరి మనల్ని ఆ లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. అయినా కూడా ఆయన చిత్తాన్ని ఎరిగిన వారమైతే, ఆయన చిత్తాన్ని ఎప్పుడు ఎరుగుతామంటే మనము జీవితాన్ని ఆయన వర్తించుకుంటే. కాబట్టి ఆ రీతిగా మనం ఆయనకు సమర్పణ జీవితాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మరి ఎప్పటి వరకు ఈ సమర్పణ జీవితం కలిగి ఉండాలి? ఒకసారి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి అమ్మా. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. మరి నీకున్నటువంటి ఈ సమర్పణ ఎప్పటి వరకు ఉండాలంటే మనలను ఈ లోకాన్ని నుంచి, ఈ దేహాన్ని నుంచి వేరు చేసేంత వరకు మనము సమర్పణ జీవితం కలిగి ఉండవలసిన వారమేమో. ఎప్పుడైతే అటువంటి సమర్పణ జీవితం కలిగి ఉంటామో అటు దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. మనం సమర్పణ జీవితం లేనప్పుడు కూడా ఆయన ఆశీర్వాదాలు ఇచ్చాడు. సమర్పణ జీవితం కలిగి ఉంటే అనేక విధమైనటువంటి సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడైనా నీ చిత్తం నెరవేర్చు ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థించావా? దేవుని స్తోత్రం కలుగుతాక. నీ చిత్తమే నెరవేర్చు ప్రభు అని ప్రార్థించాలి. అది అలా ఎప్పుడు ప్రార్థించగలము అంటే మనము సమర్పణ జీవితం కలిగినట్లయితే. లేకపోతే నాకు మేడ కావాలి, నిధి కావాలి, అది కావాలి, ఇది కావాలి, నువ్వు ఇస్తావా, నన్ను మానేయమంటావా? ఎక్కడికి? నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. నేను 3 వారాల నుంచి ప్రార్థన చేయించుకుంటున్నానండి, వచ్చే వారాల కనుక ఆ పని అవ్వకపోతే నేను చర్చికి రానున్నాను. ఆవిడ ఎలాగ ఇప్పుడు రావడం లేదు ఆవిడ. ఎట్లాంటిది ఈ జీవితం అంటే సమర్పణ లేని జీవితం. ఆ సమర్పణ లేని జీవితంలో కనుక మనం వెళుతూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? అభివృద్ధి పరుస్తాడా? ఒకవేళ నీకు ఆశీర్వాదం రాదు కానీ అభివృద్ధి వస్తే రావచ్చు. ఎందుకంటే ఈ లోకమని పడే సాతాను క్రియలు అభివృద్ధిని చూపించి, చిన్నప్పుడు నేను కోమటివాడ కొట్టుకు వెళ్తే బాగా గుర్తు, ఆ బెల్లమ్మకు పెడతారని చెప్పేసి, అంటే మాకు ఇంటి చుట్టుపక్కల ఒక దగ్గరగా 10-15 ఇళ్లలో పిల్లలు ఉండేవారు. నా తోటి వారు ఉండేవారు, నాకంటే చిన్నవారు ఉండేవారు. ఎవరు కూడా ఇంకొకరి మాట చెప్తే వినేవారు కాదు. అంటే గొప్పగా చెప్పుకుంటున్నా నేను అనుకోవద్దండి. ఎవరు చెప్పినా నేను వెళ్ళేవాడిని. మరి నాయన కాస్త అక్కడికి వెళ్ళి కోంటోడు అనేవాళ్ళు అండి. కోంటోడు కొట్టుకెళ్ళి అది తీసుకురారా, పిల్లకోంటాడు అనేవాడు. ఎందుకు పిల్లకాంటాడు అనేవారు మా నాకు తెలియదు, కానీ పిల్లకోంటాడు కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకురారా అనేవాడు. ఎప్పుడు నేనే వెళ్తున్నాను కాబట్టి ఆయన ఏం చేసేవాడు, కాస్త శనగపప్పు కొంచెం ముక్క పెట్టేవాడు కదా. మరి ఆ ఆశ కొద్దీ నేను ఒకవేళ ఎవరికి అవసరం ఉన్నా కూడా పరిగెట్టుకుని వెళ్ళి ఆ పని చేస్తూ ఉండేవాడిని. లోకం కూడా అదే రీతిగా ఆశ చూపిస్తుంది. రంగురంగుల ఆశలతో, రంగురంగుల జీవితంతో మనకు ఆశ చూపించి మనకు కలిగిన సమర్పణను అదేం చేస్తుందండి? గద్దలాగా ఎత్తుకుపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని వేరు చేసేంత వరకు మనం ఏమి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం? సమర్పణ జీవితాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం.
మరి అబ్రహాం విషయంలో చూసుకుంటే కనుక ఒకసారి ఆదికాండ 22వ అధ్యాయంలో మొత్తం చూస్తే కనుక అక్కడ ఇస్సాకు గురించి ప్రస్తావన ఉంటుంది. మరి ఆయన సమర్పణ జీవితం, దేవుని ఎడల సమర్పణ జీవితం కలిగి ఉన్నాడు కనుక విశ్వాసపూర్వకమైనటువంటి సమర్పణ ఆయన చేయగలిగాడు. కుమారుడిని బలి ఇవ్వమంటే విశ్వాసపూర్వకమైన సమర్పణ కలిగి ఉన్నాడు కనుక ఆయన బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళాడు. మరి దేవుడు అబ్రహాముని అడిగినప్పుడు, ఏంటయ్యా 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇచ్చావు, మళ్ళా తీసుకొచ్చి ఇచ్చేయమంటున్నావు, ఇదేమన్నా నీకు న్యాయమా అని అడిగాడా? మనమైతే అడగకుండా ఉంటామా? ఏం దేవుడు అయ్యా నువ్వు, ఏం దేవుడు అయ్యా నువ్వు? కాబట్టి ప్రియ దేవుని సంగమా, అబ్రహాము ప్రశ్నించలేదు కానీ అదే రీతిగా ఆలస్యం చేయలేదు. ఏం చూపించాడు అంటే విధేయత చూపించాడు. ఆ విధేయతకి మరి దేవుడు, మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే విధేయతలు తండ్రి చూపించారు. ఆయనే విధేయతకు అర్థం అనేది చూపించాడు. మరి అంత చాలామంది వినుంటారు. ఒక పాస్టర్ గారు రాసిన పాట ఇది. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసుడా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసుడా. మరి అటువంటి హృదయాన్ని దేవాది దేవుడికి కలిగి ఉండగా మరి ఆయన చేతిలో సృజింపబడినటువంటి వారు అనేటువంటి మనము ఆ జీవితాన్ని కలిగి ఉండలేమా? కలిగి ఉండడానికి ప్రయత్నించలేమా? ఒకసారి మనల్ని మనము బేరీజు వేసుకుని, దేవా ఆ విధేయత కలిగినటువంటి జీవితాన్ని నేను కలిగి ఉంటున్నాడులా, నన్ను నడిపించు దేవా అని ఆయనను వేడుకోనాలి. మరి దేవుడు అతని కుమారుని, అబ్రహాం గారి కుమారుని అడిగాడు. కానీ ఆయన పరీక్షించింది ఏమిటని? దేన్ని పరీక్షించాడు ఆయన? అబ్రహాం యొక్క హృదయాన్ని పరీక్షించాడు. మరి హృదయ సమర్పణ కనుక మనం కలిగి ఉన్నట్టు కనుక మనది ఉన్నది తీసేస్తున్నాడేమో అనుకుంటున్నాం. కానీ ఆయన తీసివేయడం ద్వారా ఏం చూపించాడండి? ఆకాశాన్ని చూపించాడు కదా. ఆకాశాన్ని చూపించాడు దేవుడు. చూపించి నీ సాధ్యమైతే నువ్వు లెక్క పెట్టు అన్నాడు. మన విషయంలో కూడా, మన జీవితంలో కూడా ఆయన అదే రీతిగా మనం విధేయత చూపించిన వారం అయితే, సమర్పణ హృదయం కలిగి ఉన్న వారం అయితే, ఆయన కొరకే మనం సమర్పించుకున్నట్లయితే కనుక ఆయన అదే రీతిగా మనలను ఎంతగానో అభివృద్ధి చేయించడానికి ఆయన సిద్ధపడుచున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. మన సమర్పణ ఏ స్థాయిలో ఉన్నది, మన సమర్పణ కలిగి ఉన్నామా లేదా అనేది మొట్టమొదటిగా మనము బేరీజు వేసుకునవలసిన వారు ఉన్నాం. సమర్పణ అంటున్నాం. అసలు ఏం సమర్పించుకోవాలి? సమర్పించుకోవాలండి? మొట్టమొదటిగా హృదయాన్ని సమర్పించుకోవాలి. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం చదవండి. సామెతలు 23:26. నా కుమారుడా, నీ హృదయమును నాకేమో, నా మార్గమును నీ కనులకు ఇంపుగా నుండనేమో. అంటే మొట్టమొదటిగా ఏం కోరుకుంటున్నాడండి దేవుడు? మన హృదయాన్ని సమర్పణ కోరుకుంటూ ఉన్నారు.
మరి ఆ హృదయాన్ని సమర్పణ చేయగలిగితే కనుక ఎలా ఉంటుందంట? ఆయన కన్నులకు ఇంపుగా ఉంటుందంట. ఇంపుగా మీరు షాపింగ్కి వెళ్ళారు, చక్కగా ఇంపుగా ఉన్నటువంటి ఒక వస్తువు కనపడింది, దాన్ని వదిలిపెట్టి రాగలరా? ఒకవేళ పొరపాటున ఒక 5 దినాలు తక్కువ వచ్చినాయి అనుకోండి, ఎవరొకరికి ఫోన్ చేసి కాస్త ఫోన్ పే చేయని ఆయన నీకు జీతం వచ్చిన తర్వాత ఇస్తామంటారు. ఎందుకంటే మీరు మరలా వెళ్ళేటప్పటికీ ఆ వస్తువు ఉంటుందో లేదో తెలియదు కదా. అదే రీతిగా మరి దేవునికి ఇంపైన హృదయముగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలండి? ఆయనకు సమర్పణ చేయగలిగే వారు, హృదయాన్ని సమర్పించవలసిన వారు. రెండవదిగా శరీరాన్ని సమర్పించాలి కోరుచు ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడు ఇలాంటి చదువుకుందాం, మళ్ళీ ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. పౌలు గారు చూడండి, ఎంత చక్కటి బోధకుడు, బ్రతిమలాడుకొనుచు ఉన్నాడు. అదే రీతిగా మరి మహాసభ ఎదురుగా నిలవబడినప్పుడు నాలో దోషము మీరు ఆరోపించగలిగినట్లయితే రండి బస్తీ మెస్సవాలన్నాడు కదా. జీవితం అది ఎప్పుడు వస్తుంది అంటే సమర్పణ జీవితం కలిగినప్పుడు. మరి ఆ సమర్పణ జీవితం మనం కలిగి ఉన్నామా? ఆ సమర్పణ జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అది మనము మరి మీరు వేసుకునవలసిన వారు ఉన్నాం. ఇంకొకటిగా సమర్పించుకోవలసినది ఏమిటయ్యా అంటే సమయం. ఏమిటంటే అది సమయం. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 16వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచు. సమయం అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నాతో సహా క్రికెట్ ఎంతమందికి తెలుసమ్మా? మీ ఎంతమందికి తెలుసా? అందరికీ తెలుసు కదా. అందులో ఇప్పుడంటే బోర్డు ఫార్మాట్లు వచ్చినప్పుడు 2 ఫార్మాట్లు. ఒకటి వన్డే మ్యాచ్, రెండోది టెస్ట్ మ్యాచ్. వన్డే మ్యాచ్ ఒక రోజు ఆడతారు, టెస్ట్ మ్యాచ్ 5 రోజులు ఆడతారు. పరీక్షలకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత మేము మా ఆటల్లోనే, పాటల్లోనే, సినిమాలకు వెళ్ళడంలోనూ, లేకపోతే కూర్చొని కబుర్లు చెప్పడంలోనూ వీటిలోనే గడిపేసి ఆఖరి నిమిషం అంటే ఎల్లుండి పరీక్ష అంటే ఈరోజు కూర్చున్నారు. అదేంటి ఏమంటామంటే మేము ఇంజనీరింగ్ భాషలో మేము ఏమనేవాళ్ళం అంటే వన్డే బ్యాటింగ్ అనేవాళ్ళం, వన్డే టెస్ట్ మ్యాచ్. అంటే సిలబస్ ఏమో ఇంత ఉంటుంది, అది ఒక రోజులో కంప్లీట్ కాదు. సమయాన్ని అంతా పోగొట్టుకుని ఆ లాస్ట్ మినిట్లో ఏదో బస్తీ పట్టేసి ఏదో అక్కడ ముక్కు మీద పెట్టుకుని తుమ్మేస్తారంటారు చూడండి, ఆ రీతిగా ఏదో తుమ్మేసేవాళ్ళం. కానీ సమయానికి చక్కగా మరి సిద్ధపడిన వారు చక్కటి మార్కులతో పాస్ అయ్యారు. మరి కొంతమంది ఎలాగైతే ఈ సమయాన్ని దుర్వినియోగపరిచి ముక్కు మీద పెట్టుకుని వెళ్ళారు, కొంతమంది పాస్ అయ్యేవారు, కొంతమంది ఫెయిల్ అయ్యేవారు. దేవుడికి సమర్పించే సమయము ఎలా ఉండాలి అంటే కంప్లీట్గా ఆయనకు సమర్పణ సమయము మనము ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఏమి సమర్పించాలి అంటే ప్రతిభ అంటే ఏమిటమ్మా? మనలో ఉన్నటువంటి టాలెంట్ అంటే అర్థమవుతుంది. తెలుగు పదాలు అర్థం కావు మనకి కదా. టాలెంట్ అంటే అర్థమవుతుంది. ఆ టాలెంట్ అనేది ఎవరికి సమర్పించాలి? మనకి చాలా టాలెంట్లు ఉన్నాయి, కానీ మనం సమర్పిస్తున్నాం ఎవరికి? ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకి, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, తోటి పని వారికి కదా. అలా కాకుండా ఆయన మనకున్నటువంటి ప్రతిభ, ఆ టాలెంట్ను
దేవునికి సమర్పించవలసినాను. ఒకసారి చూడండి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. మొదటి పేతురు 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని చదువు దేవుని నానా విధములైన కృప విషయమై వచ్చి మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది మరికొకడు ఒకరికొకడు ఉపచారము చేయుడి. అంటే మనలో ఉన్నటువంటి ఏదైతే టాలెంట్ అయితే ఉందో ఒకరికొకరు ఉపచారం చేసుకున్నటువంటి దేవుని సాన్నిధ్యాన్ని లేక దేవుని సన్నిధిని వృద్ధి చెందించు. నీవు చేసిన మేలు వల్ల అవతలి వ్యక్తికి ఇంకొకరికి మేలు చేయాలనే హృదయం పుడుతుంది. అతను ఇంకొకరికి మేలు చేయాలనే హృదయం పుడుతుంది. మరి నీ ప్రతిభను, నీకున్న ప్రతిభను దేవుని కొరకే వాడినట్లయితే కనుక అది మరి వృద్ధి చెందే రీతిగా మరి స్టెప్ బై స్టెప్ అది ఫలితము పొందేటట్టుగా ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఏ ప్రతిభను మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు మనలో ఉన్న పాటలు పాడేవారు ఉన్నారు, వాక్యాలు చెప్పేవారు ఉన్నారు, చక్కగా వాక్యం చదివేవారు ఉన్నారు, క్రమం నడిపించేవారు ఉన్నారు, ఆరాధన నడిపించేవారు ఉన్నారు, ధ్యానం చేసేవారు ఉన్నారు, సంఘానికి ఆత్మలను చేకూర్చేవారు ఉన్నారు. అది మీకు ఇచ్చినటువంటి దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతిభ. ఆ ప్రతిభను దేవుని సన్నిధానం కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని ఆలయ అభివృద్ధి కొరకు మీరు వాడినట్లయితే కనుక అది మీ హృదయ సమర్పణగా దేవుడు తీసుకుని ఆ సమర్పణకు తగ్గ జీవనంలో ఆయన మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నారు. మరి ఇంకొకటి చూస్తే కనుక ఇంకొకటి కూడా ఆయన సమర్పించాలంటున్నారు. ఏమిటయ్యా అంటే మనకున్నటువంటి ఆస్తి. అదేంటో చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతి మీరు నా మందిరపు విధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు గురించిదనని సైన్యములకు అధిపతి సెలవిచ్చుచున్నాడు. మనకున్నటువంటి అధనాన్ని కానీ ఆస్తిని కానీ అంతస్తుని కానీ దేవుడికి ఇచ్చినట్లయితే కనుక మనము అడిగినప్పుడు ఆయన ఎలా ఇస్తారంటున్నాడండి? పట్టజాలంత విస్తారముగా ఆయన మనకు ఇస్తానంటున్నాడు. కాబట్టి మనము సమర్పణ చేయవలసినది కూడా అది ఆయనకి ఇచ్చినది ఆయన ఒక్కడే ఉంచుకోవడం లేదు, కానీ ఆయన తిరిగి మరలా నీకు ఆ పట్టజాలంత విస్తారముగా ఆయన నీకు ఇస్తున్నాడు. కాబట్టి నీ ఆస్తిని కూడా నీవు ఆయనకు సమర్పణ చేసే హృదయము కలిగిన వారమై ఉండవలసిన ఉన్నాం. మరి ఈ రీతిగా మనం సమర్పణ చేసినట్లయితే కనుక మనకు కలిగే ఆశీర్వాదములు ఏంటి? సమర్పణ కలిగి ఉంటే కనుక మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే దేవుని నడిపింపు మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. సామెతల 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ సమృద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటిను ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. ఎప్పుడైతే ఆయనకు నీవు సమర్పించుకుంటావు, ఆయన ఏం చేస్తాడట? మన త్రోవలను సరళం చేయడం ఏంటంటే ఒక బుల్డోజర్ వేసుకుని చక్కగా ఎత్తులు, పదాలు, కంపలు, కుంపలు ఉన్నాయి అన్నిటిని కూడా
తీర్చివేసి లేక చదువు చేసి చక్కటి మార్గాన్ని మనకు ఆయన ఇచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి ఆయన మనం నడిపించేవారుగా ఉన్నారు. కాబట్టి అది నడిపింపు మనం పొందాలంటే సమర్పణ కలిగిన వారు ఉండాలి. అదే రీతిగా సమర్పణ వల్ల కలిగే ఇంకొక ఆశీర్వాదాలు ఉంటాయి అంటే సమాధానం. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 26. ఎవరి మనసు మీ మీద ఆనుకొనునో నీవు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిశ్రాశ్రయ దుర్గము. కాబట్టి ఆయన ఏం చేయగలుగుతున్నాడంటే నీకు సమర్పణ వల్ల మరొక సమాధానం అనే ఆశీర్వాదాన్ని నీకు కలుగ చేయవాడి ఉన్నాడు. మరొక రీతిగా ఫలవంతమైనటువంటి జీవితాన్ని ఆయన నీకు అనుగ్రహించే వారిగా ఉన్నారు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సమర్పణ కలిగినటువంటి ఆయనలో అంటుకట్టబడిన వారమై ఉన్నట్లయితే కనుక ఆయన మనకు ద్రాక్షవల్లిగా ఉండి మనల్ని ద్రాక్ష తీగలుగా చేసుకుని మనల్ని మనకు ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఆయన అందించేవారిగా ఉన్నాడు. కాబట్టి సమర్పణ కలిగి ఫలవంతమైన జీవితాన్ని పొందేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటుండగా మరి ఆ జీవితంలోనికి మనము వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నారు. అదే రీతిగా మరి పరలోక ప్రతిఫలాన్ని కూడా మరి ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ రీతిగా ఎప్పుడైతే మీరు సమర్పణ కలిగి ఉంటావో ఆయన ఇంకొకటి ఏం చేస్తున్నారండి, లాభం మనకి ఏం లాభం సమకూరుస్తున్నారు, పరలోక ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఏం చేస్తారటండి, మనం ఆయనలో కనుక ఆ సంపద కలిగి ఉంటే కనుక ఆ ప్రతిఫలాన్ని ఎలాగా మళ్ళీ ఒకసారి చదువు ఆఖరి స్ట్రాంజర్. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకం ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఏం చెప్తున్నాడండి, నీ యజమాని సంతోషంలో. అమ్మా ఏమంటే ఒక మాట అంటాను, కోయితి ఇళ్లలో పనిచేస్తున్న మీరుంటున్నారు, మీ కోయితి యజమానులు వారి కొరకే వండుకున్న ఆహారాన్ని మీకు ఇస్తారమ్మా? ఏదో ఒక ఆవిడకి ఇస్తారు, ఎందుకంటే ఆవిడ ఎక్కువగా ఎందుకంటే నేను కోయితి ఇంజనీర్లతో సూపర్వైజర్తో పనిచేస్తున్నాను. ఒకసారి నేను మామూలుగా అడిగాను, ఎందుకంటే చాలామంది తల్లులు మేము ఉండండి 11 గంటల వరకు కింద పని చేయాలండి, తర్వాత 12కి ఎప్పుడు పైకి వెళ్ళి మా వంట మేము చేసుకోవాలండి అని చెప్తారు. అదేంటమ్మా వారికి అంత వంట చేస్తారు కదా, దాంట్లో మీకు పెట్టరా అంటే, లేదండి వారి కోసం వండింది మాకు ఇవ్వరు, మమ్మల్ని వండుకోమంటారు, కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది కూరగాయలు అవి కొనుక్కొచ్చిస్తారు, మీరు వండుకోండి అంటారు. ఇదే ప్రశ్న నేను కోయితి ఇంజనీర్ని సూపర్వైజర్ని అడిగితే ఏమన్నాడు, ఏమడుగుతున్నావో తెలుస్తుందా నీకు, ఏమడుగుతున్నావో తెలుస్తుందా నీకు? యజమానుడు తినేది పనివాడికి పెడతాను అనుకుంటున్నావా? యజమానుడు పనివాడు ఒకటే తింటే వాడికి మాకు తేడా ఏంటి? బహుశా 90% ఇదే రీతిగా ఉంటారు.
10% మంది మరి తల్లిగారి ఓనర్ లాగా ఉంటారు. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడండి? యజమాని సంతోషంలో పాలు పంచుకోమంటున్నాడు. ఎప్పుడైతే మనం సమర్పణ జీవితం కలిగి ఉంటామో ఆ యజమాని సంతోషంలో పాలు పంపులు పొందడం అంటే ఆయన ఇచ్చే విధులో మనము పాలు పంపులు పొందే భాగ్యాన్ని మనము ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రతి పరలోకం యొక్క ప్రతిఫలాన్ని మనము పొందాలి అంటే సమర్పణ జీవితం కలిగి ఉండాలి. దేవుడు నీకున్నటువంటి ఈ తలాంతును బట్టి, నీకున్న టాలెంట్ని బట్టి, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి ఒక్కొక్క కార్యాన్ని నీకు ఆ దేవుడు నీకు అప్పచెప్పి ఉన్నాడు. ఆ కార్యాలన్నిటిలో కనుక నీవు సమర్పణ జీవితం కలిగి ఉండి సమర్పణ కార్యంలో కనుక నీవు ముందుకు సాగితే ఏం చేయబోతున్నాడంటే ఆయన తినే భోజనమే వాటికి పెడుకోబోతున్నాడు. ఆయన ఇచ్చే విధులో మనల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మరి తినిపించేవాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. సమర్పణ లేని జీవితం, సమర్పణ లేని సేవ, సమర్పణ లేని ప్రార్థన, సమర్పణ లేని నడక ఏ రీతిగానూ ఆశీర్వాదానికి మనల్ని తోడుకొని పోదు. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏమిటి అంటే నీ హృదయాన్ని ఆయనకు సమర్పించాలంటున్నాడు. అదే రీతిగా నీ కుటుంబాన్ని నాకు అప్పగించు అంటున్నాడు. అదే రీతిగా నీ భవిష్యత్తును నాకు అప్పగించు అంటున్నాడు. మనం చాలా భయాలతో ఉంటాం. అదేంటో ఫ్లైట్ ఎక్కగానే భయాలు వెళ్ళిపోతాయి కదా. ఫ్లైట్ ఎక్కగానే ఏ భయం ఉండదు. ఇక్కడ ఉన్నంతకాలం మాత్రం ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నీవు నాకు సమర్పించుకుంటే కనుక నీకున్న తలాంతులను నా కొరకు వాడినట్లయితే కనుక, నీకు ఇచ్చిన బాధ్యతలను నా కొరకే నీవు వాటిని ఉపయోగించినట్లయితే కనుక ఆ సమర్పణ జీవితానికి నేను ముచ్చటపడి నాతో నీకు విందు భోజనం ఏర్పాటు చేస్తానని అంటున్నాడు. మరి ఆ భవిష్యత్తును కూడా ఆయనే, మన భవిష్యత్తును కూడా ఆయనే చక్కదిద్దుతానని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని సంగమా, ఎప్పుడైతే మనము సమర్పణ లేకుండా, పరిశుద్ధ జీవితం లేకుండా, సమర్పణ లేకుండా దేవుని చిత్తము నెరవేరదు. దేవుని చిత్తం నెరవేరాలి అంటే సమర్పణ జీవితం కలిగిన వారమై ఉండాలి. మరి ఆ రీతిగా మరి సమర్పణ జీవితం కలిగి ఉండాలి. ఆ దేవుడు మనకెల్లరకు నడిపింపును అనుగ్రహించి ఆ సమర్పణ జీవిత ఆశీర్వాదం మనకెల్లరకు దయచేయదు కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతులైన మా దేవ, మీకు స్తోత్రములు తండ్రి. మీరు మాతో మాట్లాడిన మాటల కొరకే మీకు స్తోత్రములు. మా జీవితాలను తండ్రి పూర్తిగా మీ చేతుల్లో సమర్పించుకొని మా చిత్తము చెప్పును కాకుండా తండ్రి మీ చిత్తం నెరవేరులాగా మా హృదయాన్ని శుద్ధి చేసి మీ సేవలో ఉపయోగపడి చక్కటి పాత్రలుగా మమ్మలను మార్చుకొని తండ్రి దేవ, స్తోత్రములు తండ్రి. ఏ రీతిగా మిమ్మల్ని తండ్రి కానకుండా మేము ఉంటున్నాము, మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను మేము కానకుండా ఉంటున్నాము. వాటినన్నిటి నుంచి సమర్పణ వైపు మమ్మల్ని నడిపించి తండ్రి, సమర్పణ జీవితం ద్వారా మీతో తండ్రి సహభక్తిలో మేము కూర్చుండగలిగే వాక్యాన్ని మాకెల్లరకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రియనామమున బ్రతిమలాడి కొంచెం పరమ తండ్రి. అందరికీ మరణాత సంఘకానికి సమర్పించుకుందాం. నవన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలన నొంది, నావన్నీ కృపచేత నీ వలన నొందిన. పావమును నేను బహుధైర్యముందేద, నావన్నీ అంగీకరించుమి దేవా, నన్నెప్పుడు నీవు
అందరి దృష్టి కానుకుంటుంది. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మాట్లాడుతుంది? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు.